ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నయని వాళ్ళ ఇంటికి స్వామీజీ వచ్చి ఉంటారు. అయితే స్వామీజీ వారు బయటే నిల్చొని ఉండటంతో నయని వాళ్ళందరూ కూడా బయటే వరండా దగ్గర నిల్చొని ఉంటారు. మీ బిడ్డలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోండి అని స్వామీజీ చెప్పడంతో నయని, విశాల్ మరింత టెన్షన్ పడుతూ పిల్లల వైపుకు చూస్తూ ఉంటారు. అప్పుడు తిలోత్తమ, మీరు చెప్తున్నది ఉలూచి గురించా స్వామి అని తిలోత్తమ ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను చెప్తున్నది అందరి బిడ్డల గురించి, ఒక్క ఉలూచి గురించే కాదు. నలుగురు పిల్లలకి కూడా పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. నయని, నలుగురు పిల్లలకి పెద్ద ప్రమాదమే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకుంటే మృత్యువు వాళ్ళకి ఆశ్రయిస్తుంది అని గురువుగారు చెప్పడంతో ఇక అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. సుమన మరింత టెన్షన్ పడుతూ ఉంటే నయని, విశాల్ కూడా మరింత టెన్షన్ పడుతూ ఉంటారు. అయ్యో, ఎందుకు స్వామీజీ, ఎందుకు ఇలా అని విశాల్ మరీ అడుగుతూ ఉంటాడు.